అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఒకసారి తన స్నేహితులతో కలిసి ఒక హోటల్లో భోజనం చేయటానికి వెళ్ళాడు. అబ్రహాం లింకన్ గారిని ఒక వ్యక్తి చూసి హోటల్లో దూరంగా తప్పుకుంటూ భయపడతా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి అబ్రహాం లింకన్ గారు పిలిచి వారితో కలిసి అతనికి కావలసినటువంటి ఆహార పదార్థాలు ఆర్డర్ చేసి అతను వెళ్ళేటప్పుడు కొంత డబ్బిచ్చి అతని కుటుంబ యోగక్షేమాలని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాం లింకన్ గారి స్నేహితులు, అయ్యా, ఇతను మిమ్మల్ని చూసి భయపడతా ఉన్నాడు, ఇతను మీకు ముందే తెలుసా అని. అవును, నేను ఈ స్వతంత్ర పోరాటంలో పోరాడేటప్పుడు నేనున్నటువంటి జైల్లో పోలీస్ ఆఫీసర్గా అతను ఉండేవాడు. నేనున్నటువంటి ఆ చెరసాలలో చాలా పర్యాయాలు నన్ను బాధ పెట్టేవాడు. నా బట్టలన్నీ ఊడదీసి నన్ను అవమానించేవాడు. తన బూట్ కాలుతో నా ముఖం మీద పెట్టి కొట్టేవాడు. ఒకసారి తాను మూత్రం పోసి దాన్ని నాతో తాగిపించాడు. ఇలాగ చాలా రకాలుగా నన్ను బాధ పెట్టాడు అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని కూడా మీరు ఎలా క్షమించగలుగుతా ఉన్నారంటే, నా యేసయ్య నేను చేసినటువంటి పాపాలను క్షమించాడు కదా, కనుక నేను కూడా ఇతరులు నా పట్ల చేసిన ప్రతి అది పాపమో బాధో కష్టమో క్షమించాలి అని చెప్పాడట. నిజమే, ఈ మాటలు వింటా ఉన్నటువంటి మీ జీవితంలో ఎవరైనా మీకు బాధ కలిగించారా? వాళ్ళని క్షమించలేకపోతా ఉన్నారా? మూత్రాన్ని తాగిపించినటువంటి వ్యక్తిని అబ్రహాం లింకన్ గారు క్షమిస్తే, తనను పొడుస్తూ ఉన్నటువంటి దుర్మార్గపు మనుషుల్ని యేసుప్రభువే క్షమిస్తే, మనమెందుకని మనకు బాధ కలిగించిన వారిని క్షమించకూడదు? ఇది యేసు ప్రభువు మనకు నేర్పించినటువంటి క్షమాబోధ.